దుబాయ్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దుబాయ్ని పలుచోట్ల బాంబులతో దాడులు జరుపుతున్నారు. దీంతో తెలంగాణకు చెందిన పలువురు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జీవనోపాధి కోసం సిరిసిల్ల వాసులు వెళ్లారు. దుబాయ్లో భయానక పరిస్థితులు ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Blessed be our new founding fathers. ఇక దుబాయ్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దుబాయ్ని పలుచోట్ల బాంబులతో దాడులు జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే గల్ఫ్ దేశాల్లో యుఎస్ స్థావరాలపైన ఇరాన్ దాడులు చేస్తుంది. అయితే దుబాయ్, దోహా, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, కువైట్, జోర్దాన్, సౌదీలోని యుఎస్ సైనిక స్థావరాలపైన కూడా దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో దుబాయ్ లోని సోనాపూర్ ప్రాంతంలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. సోనాపూర్ లోని బహాలివా క్యాంప్ సమీపంలోని 4 బాంబులు పడినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ ఘటనతో అక్కడ నివసిస్తున్నటువంటి కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ముఖ్యంగా జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లినటువంటి తెలంగాణ వాసులు భయంతో వణికిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి పరమల కార్మికులు కూడా ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందినటువంటి వందలాది మంది తెలుగు కార్మికులు కూడా సోనాపూర్ పరిసరాల్లో పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆకస్మికంగా బాంబుల శబ్దాలు వినిపించడంతో వారు భయాందోళనకు గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా క్యాంపులోనే ఉండిపోవడం చేత ఈ ఘటన తర్వాత అక్కడ పరిస్థితుల పైన స్పష్టత రావాల్సి అయితే ఉంది. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కార్మికుల కుటుంబ సభ్యులు తెలంగాణలో ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. తమ బంధువులు సురక్షితంగా ఉన్నారా లేదా అనే ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు వాళ్ళ బంధువులకు ఫోన్లు చేస్తూ వివరాలు తెలుసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అక్కడ ఉన్నటువంటి తెలుగు కార్మికులు భద్రత పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇటు ఇరాన్ కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతీకారుల దాడులు చేస్తామంటే అయితే ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇరాన్ మాపై దాడులు చేయకపోవడమే మంచిదంటూ కూడా ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకవేళ ఇరాన్ విరుచుకుపడితే కనీ విని ఎరగని బలగంతో భయంకరంగా దాడి చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి లోపల దుబాయ్ లో మరోసారి ఇరాన్ దాడులకైతే తెగబడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దుబాయ్ టార్గెట్ గా దూసుకొస్తున్నట్టుగా ఇరాన్ మిసైల్స్ దూసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఖమేనీ మృతితో ప్రతీకారానికి తెగబడుతున్నట్టుగా కూడా ఇరాన్ ఇప్పటికే అయితే ప్రకటించిన నేపథ్యంలో బెరూసలేం పైన ఇరాన్ అటాక్ చేయడం చేత ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాక్ బెహ్రాన్ టార్గెట్ గా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇరాక్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే యుఎస్ఏ ఎయిర్ బేస్ పైన కూడా దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. హోటల్ పైన కూడా దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే యుద్ధంలో యుద్ధంలోకి అమెరికా ట్రంప్ లాగుతున్నారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఇరాన్ లో పాలన మార్పు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటూ కూడా కమలా హారిస్ తెలుపుతున్నారు. అదేవిధంగా ఆ యుద్ధం కోసం మన దళాలకు హాని కలిగిస్తున్నారు అంటూ కూడా కమలా హారిస్ ఒక ప్రకటన కూడా చేయడం కలకలం రేపుతుంది. అయితే తీవ్ర ఉద్రిక్తుల మధ్య మొత్తంగా 44 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినటువంటి ఎయిర్ ఇండియా అయితే యూరప్, యుఎస్ఐ, కెనడా నగరాలకు కూడా అనుసంధానించే విమానాలను కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పలు విమానాలు తాత్కాలికంగా నిలిపివేయడంతో ఇండిగో ఇండియా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆకాశ్ ఎయిర్ స్పేస్ జెట్ విమానాలు కూడా రద్దయినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ సహా 11 దేశాల గగనతలంలపై ప్రయాణించొద్దని కూడా డీజీసీఏ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా విమానాలు రాకపోకలకు ఇబ్బంది కలిగినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. దుబాయ్, దోహా, కువైట్, సౌదీ అరేబియా, మస్కట్ దేశాలకు వెళ్లవలసిన 23 విమాన సర్వీసులను కూడా ఇప్పటికే రద్దు చేశారు. ఆయా ప్రాంతాల నుండి రావాల్సినటువంటి 21 విమానాలను కూడా రద్దు చేశారు. అయితే దుబాయ్ లో చిక్కుకున్న భారత బ్యాడ్మింటన్ సింధు కూడా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. ఆల్ ఇండియా ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ కోసం వెళ్తున్నటువంటి సింధు
పశ్చిమాసియాలో ఉద్రిక్తల ఆ నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దుతో ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు అన్ని సర్వీసులు రద్దు చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి అదే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే చెప్పుకున్నారో తెలుగు వాళ్ళకు మొత్తంగా కూడా తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు కూడా తీసుకోవాలి. ఆ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అధికారులతో మాట్లాడాలంటూ కూడా అక్కడ గల్ఫ్ దేశాల్లో ఉండేటటువంటి ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాలకు కాకుండా అయితే భారతదేశంలో ఉండే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళు మొత్తంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.